ఆయన్ని అనకూడని మాటలంటా ఉంటే నా గుండె కదిలించేసింది, నాకు ఏడుపు వచ్చింది, నా కన్నీళ్ళు వచ్చినాయి. 11 రోజులు బాధ వచ్చింది. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. వాడు తిట్టొద్దు అంటున్నాడు, తిట్టడం మన సంస్కృతి కాదు అంటున్నాడు అన్న పైడి తెరేష్ బాబు కవిత గుర్తొస్తోంది. 40 రోజుల పాటు వర్షంలో తడిసి ఎండలో ఎండి ఒక మహా ఉద్యమాన్ని ఈ దేశంలో యువత తీసుకొస్తే దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులపై టీయర్ గ్యాస్ వేసి లాఠీలతో కొట్టి పెల్లెట్ గన్స్ తో షూట్ చేసినా లేవని నోరు మోదీని తిట్టారు అనగానే లేస్తుందే. నీట్ పేపర్ లీక్ అయ్యి కొన్ని లక్షల మంది విద్యార్థులు మానసిక అవస్థకు గురై 21 మందికి పైగా విద్యార్థులు చనిపోతే కనీసం దయా, జాలి, కరుణ, మానవత్వం లేని ఈ నాయకులు ప్రైమ్ మినిస్టర్ మోదీని 4 పిల్లలు తిట్టారు అనగానే వాళ్ల మీద, వాళ్ళ పెంపకం మీద పడి చస్తున్నారే. కొంచెమైన బుద్ధుందా మీకు? అసలు తిట్లు నేర్పిందే మీరు కదా. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లని తిట్టొచ్చు అని నేర్పినదే మీరు కదా. నెహ్రూని మీరు తిట్టినన్ని తిట్లు ఇంకెవరైనా తిట్టుంటారా? మన్మోహన్ సింగ్ ని మీరు తిట్టినన్ని తిట్లు ఇంకెవరైనా తిట్టుంటారా? కొన్ని వేల మంది పాల్గొన్న పార్లమెంటు మార్చులో వాళ్ళు అడిగిన అకౌంటబిలిటీ కనపడని వినపడని ఈ నాయకులకు ప్రైమ్ మినిస్టర్ ని తిట్టింది మాత్రమే కనిపించిందంట. ఇలాంటి పనికిమాలిన నాయకులున్నంత కాలం ఆంధ్రదేశం బాగుపడ్డం చాలా కష్టం. రాజకీయ బానిసత్వం వృత్తిగా పెట్టుకున్న ఇలాంటి నాయకులని ఆంధ్రదేశం నుంచి తరిమి కొట్టాలి.